హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను చూపిస్తున్న వడియాలు వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు. అసలు ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలి, అసలు ఇవి నాకు వచ్చాయా లేదా, ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ని మీరెవరూ చేయకండి. అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యంని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ ఈ సగ్గుబియ్యంని వాష్ చేసుకోవాలి. ఇలా ఈ సగ్గుబియ్యంని నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి నేను ఒక గ్లాసు సగ్గుబియ్యంకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని మరిగించి వేస్తున్నాను. ఇలా మనం వేడి వాటర్ని వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా నానిపోతాయి. అలానే ఇక్కడ నేను చూపిస్తున్న వడియాలు వచ్చేసి స్టవ్ మీద మనం ఈ సగ్గుబియ్యంని ఉడకబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా వడియాలను ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపి మూతను పెట్టేసి దీన్ని ఒక 3 to 4 అవర్స్ వరకు అలా నాననివ్వాలి. ఒక 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి సగ్గుబియ్యం అనేది కొంచెం నానిపోయాయి. ఈ వడియాల్ని నేను ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. సగ్గుబియ్యంతో ఉడకపెట్టకుండా నేనైతే ఇంతవరకు వీడియోని చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ దీనికి మూతను పెట్టేసి దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి మనం వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం సగ్గుబియ్యంలోకి ఒక గ్లాసు సగ్గుబియ్యంకి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాం కాబట్టి. చూసారు కదా, మనకి బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన సగ్గుబియ్యంని కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ వడియాల్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అని నేను వీడియోని చూశాను, ఆ వీడియోని చూసి ట్రై చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఎలాంటి పచ్చిమిర్చి పేస్ట్ని కానీ కారంని కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి, డైరెక్ట్గా జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను. సాల్ట్ కూడా మనకి ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే దీన్ని కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను. ఎండలో ఈ క్లాత్ని వేసుకొని తడిపి వేసుకోవాలి. వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఫ్లోర్ మీద ఈ క్లాత్ని వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వడియాల్లా పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఈ వడియాలు పెట్టేశాను. ఇవి ఒక రోజంతా ఎండలో ఉంచిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి వడియాలు అనేవి ఎలా డ్రై అయిపోయాయో. వీటిని క్లాత్ నుంచి తీస్తే నాకైతే అస్సలు రాలేదండి, ఇలా ఈ వడియాలన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇదే ప్రాసెస్ని నేను మళ్ళీ కవర్ మీద పెట్టి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మళ్ళీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని నేనైతే ఈ బ్యాటర్ని ఎండలో ఇలా కవర్ మీద పెడుతున్నాను. ఇలా అన్ని వడియాల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎండిన తర్వాత చూపిస్తాను. నేనైతే ఇలా ఎప్పుడు వడియాల్ని పెట్టలేదండి. సగ్గుబియ్యంని ఉడకపెట్టిన తర్వాత మనం వడియాల్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా నానబెట్టిన సగ్గుబియ్యంతో అయితే ఫస్ట్ టైం ఇలా వడియాల్ని ట్రై చేశాను. నాకైతే క్లాత్ మీద రాలేదు. అలానే ఈ సగ్గుబియ్యం వడియాలకి ఎండ అనేది కంపల్సరీ అండి, ఎండలో మాత్రమే పెట్టుకోవాలి, అలా అయితే ఇవి చక్కగా డ్రై అవుతాయి. చూసారు కదా, నేను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్కి నాకు ఇన్ని వడియాలు అయితే అయ్యాయి. ఇవి ఈవినింగ్ వరకు ఎండిన తర్వాత చూపిస్తాను. ఇవి ఎండలో ఒక పూటంతా ఎండిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా ఎలా డ్రై అయిపోయాయో. ఈ వడియాలు ఇంకా పచ్చ అనేది ఉందండి, మనం ఒకవైపు ఎండిన తర్వాత వీటిని రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా ఒక పూటంతా ఎండలో పెట్టుకుంటే మనకి వడియాలు పూర్తిగా డ్రై అయిపోతాయి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత కూడా నేను మీకు వడియాల్ని చూపిస్తాను. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదా, మనకి సగ్గుబియ్యం వడియాలు పూర్తిగా ఎండిపోయాయి. సగ్గుబియ్యం వడియాల్ని ఎప్పుడూ చేసేలా కాకుండా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా నానబెట్టిన సగ్గుబియ్యంతో ఉడకపెట్టే పని లేకుండా సింపుల్గా ఇలా వడియాల్ని ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3-4 వడియాల్ని తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత చూసారు కదా, మనకి వడియాలు చక్కగా పొంగుతున్నాయి.
మనం ఇందులోకి మన పచ్చిమిర్చి పేస్ట్ని కానీ చిల్లీ ఫ్లేక్స్ని కానీ కారంని కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇవి మనకి తెల్లగా పువ్వుల్లాగా పొంగుతున్నాయి. అంతే అండి, చాలా సింపుల్గా సగ్గుబియ్యం వడియాల్ని ఉడకపెట్టే పని లేకుండా ఎలా చేసుకోవాలో వీడియోని చూసారు కదా. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నేను చేసిన మిస్టేక్ని మీరు ఎవరూ చేయకండి. సగ్గుబియ్యం వడియాల్ని క్లాత్ మీద పెట్టుకుంటే అస్సలు రావండి. మనం కవర్ మీద పెట్టుకుంటేనే ఇవి పర్ఫెక్ట్గా ఊడొస్తాయి. సమ్మర్ స్పెషల్ వడియాలను ఎలా పెట్టుకోవాలనేది వీడియోస్ని నేను పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా నా వీడియోస్ని చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.